హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ రావుల. ఇంటి పేరుని నా పేరుగా మార్చేసిన నా ఫాలోవర్స్ అందరికీ గూడా ఈ వీడియో ద్వారా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి, వంటింటికే పరిమితం అవ్వాలి అనే వాళ్ళకి నా నుంచి చిన్న సందేశం. నేను బయటకొచ్చి 10 మందిలో పని చేయడం మొదలుపెట్టాక బ్రతకడం నేర్చుకున్నా. పని విలువేంటో తెలుసుకున్నా. డబ్బు విలువేంటో తెలుసుకున్నా. డబ్బు సంపాదించాలి, కానీ ఎలాగైనా సంపాదించే డబ్బు నాకొద్దు. నేను కష్టపడాలి. ఆ కష్టంతో వచ్చే రూ. 10 సరే సంతోషంగా ఖర్చు పెట్టుకోవాలి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి. కానీ మనకంటూ ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చే వరకు ఓపికతో ఎదురు చూడాలి. అలా అని ఖాళీగా కూర్చుంటే జరగదు. మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. ఆ తర్వాత అంతా ఆ పరమాత్ముడి దయ. భగవంతుని నమ్ముకున్నోళ్ళకి ఎప్పుడూ గూడా అన్యాయం జరగదనే అనుకుంటున్నాను. నాకు చాలా తక్కువ టైంలో ఫాలోవర్స్ పెరిగారు. అంతా మీ సపోర్ట్ వల్లే. ఫాలోవర్స్ అంటే అది అంకె మాత్రమే కాదండి. నేను సంపాదించుకున్న మీ అభిమానం. మీరనుకోవచ్చు, మేము కామెంట్స్ పెడుతున్నాం గదా! లైక్స్ కొడుతున్నాం గదా! మాకు రిప్లై ఇవ్వరు అని. నేను రిప్లై ఇస్తానండి. అప్పుడప్పుడు కొన్ని కామెంట్స్‌కి రిప్లై ఇస్తాను. అలా అని ప్రతి ఒక్కదానికి ఇవ్వాలంటే నాకు అంత ఓపిక ఉండదు. ఎందుకంటే టిఫిన్ షాప్ అంటే అందరికి తెలిసింది. అది చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అది ఎంత కష్టం ఉంటుందో. నాకు వర్కర్స్ గూడా ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. మా వారి సపోర్ట్ ఉంటుంది. హ్మ్. ఇంట్లో పని, బయట పని అంతా ఒక్కదాన్నే హ్యాండిల్ చేసుకోవాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ ఉంటానే ఉంటుంది. నేను ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటా ఉంటాను. కానీ ఈ కష్టం ఇష్టంగా అలవాటయిపోయింది. అలా అని ఎప్పుడు గూడా వెనకడుగేయను. ఇలాగే ముందుకు సాగిపోతూ ఉంటాను. కొంతమంది మీ ఇంట్లో ఆడపిల్లలాగా నన్ను ఆదరిస్తుంటారు. అందుకు చాలా థాంక్ యూ సో మచ్ అండి. ఇంకో విషయం అండి. షాప్ ఎక్కడ ఏంటి అని అడుగుతున్నారు. చాలామంది నన్ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకైతే నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతా ఉంటది. కొత్తగా ఎవరైనా ఈ చూస్తుంటే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. మాది నెల్లూరు డిస్ట్రిక్కు పొదలకూరు మండలం. ఆహ్, పొదలకూరులో సంగం రోడ్‌లో మా షాప్ ఉంటుంది. కొత్తగా మన ఛానెల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బేసిక్‌గా నా వాయిస్ నాకు నచ్చదండి. అందుకే ఎప్పుడు నేను ఓన్ వాయిస్‌తో ఏ వీడియో చేయాలన్నా కొంచెం ఆలోచిస్తూ ఉంటాను. ఓకే. ఈ ప్రయత్నం కూడా చేద్దాం కదా అని చెప్పేసి హ్మ్. ధైర్యం చేసి మీ ముందుకొచ్చాను. ఓకే. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుడ్ నైట్.